గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. రేపు యొక్క ఎనాలిసిస్ ఈరోజు మాట్లాడుకుందాం. రేపు థర్స్‌డే. ఓకే. సో నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్ ఫస్ట్ టాప్ కన్సల్టేషన్ అయ్యి 48,500 బ్రేక్ డౌన్ అయితే 48,200 మనం ఫస్ట్ టాప్ అనుకున్నామండి. సో మార్కెట్ ఇక్కడి నుంచే మనకు రివర్స్ అయింది. సో ఈ రివర్స్ అయిన ఏతుందో ఇది రియల్ బయింగా ఫేక్ బయింగ్ అనేది మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఓకే. సో మార్కెట్లో ఎవరైతే ఇక్కడ బై చేశారో బిఫోర్ దే బై చేశారో ఎస్ఎల్ హిట్ అయిపోయిందండి. సో ఈ ఫర్దర్గా మనకు అప్ సైడ్ మూమెంట్ ఉన్నారంటే రేపు ఖచ్చితంగా స్లైట్లీ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ అని 49,000 బ్రేక్ అవుతూనే మార్కెట్ ఏమైనా బుల్లిష్ ఉంటుందండి. ఎందుకు బుల్లిష్ ఉంటుందంటే ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో మన 49,500 చేసి ఎవరైనా సెల్ చేశారో 49,000 బ్రేక్ అంతా సెల్ చేశారు. సో వీళ్ళందరి ఎస్ఎల్స్ ఏంటంటే 49,000 ఎబో ఉంటాయండి. సో 49,000 దాటితే ఈ మార్కెట్లో వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఆటోమేటిక్గా మార్కెట్ మనకు మూమెంట్ ఇస్తుంది. సో ఈ బై చేసిన స్ట్రాంగ్ ఉంటేనే ఆ 49,000 బ్రేక్ అవుతుందండి. లేదు అనుకుంటే రేపు మార్కెట్ 49,000 బ్రేక్ అవ్వకపోతే మాత్రం మార్కెట్లో మనకు సెల్లింగ్ ప్లాన్లోనే ఉందాము. సో ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్లీ గ్యాప్ డౌన్ అయిపోయినా ఫస్ట్ ఎవరైతే ఈ మూమెంట్ చూసి బై చేశారో వాళ్ళని ఎగ్జిట్ చేయించేసి సో వాళ్ళకు ఎవరైతే ఉంటారో రిటైల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జిట్ చేయించేసి సో మార్కెట్ ఫర్దర్గా 48,000 వేయడానికి మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుందండి. సో 48,000 ఇక్కడ ఏమైనా మనకు బయింగ్ ఆపర్చునిటీ వస్తే బయింగ్ చేసుకుందాం. 48,800 మనకు ఫస్ట్ టార్గెట్ అండి. రేపు ఒకవేళ ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను బయింగ్ సైడ్ ఉంటున్నానండి. ఎందుకంటే ఇక్కడున్న ఏమైనా బైక్స్ ఉన్నారో ఇంత ఫస్ట్గా వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు. సో ఒకవేళ ఎగ్జిట్ అవ్వాలంటే మార్కెట్ డ్రాగెస్ట్ గ్యాప్ డౌన్ అవ్వాలి. 48,400 గ్యాప్ డౌన్ అయితేనే మార్కెట్ ఫర్దర్గా ఈ లో బ్రేక్ చేస్తుంది. లేదంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్లీ గ్యాప్ డౌన్ అయిపోయినా సో మళ్ళీ మార్కెట్ 48,800 బ్రేకప్ అవుతుంది. సో మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మార్కెట్ మన 48,500 దగ్గర ఏమన్నా మనకు 48,500 దగ్గర ఏమైనా ఆపర్చునిటీ ఉంటే నేను బై చేసుకున్నానండి. సో ఫస్ట్ టార్గెట్ వచ్చి 40,800. మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ అప్ అవుతుందని చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే ఈ మూమెంట్ వచ్చేసి ఇది పబ్లిక్గా లేకపోతే రియల్ బయర్స్ అనేది మనకు రేపు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో తెలుస్తుంది మనకు. సో దాని ప్రకారంగా నేను ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాను నేను. ఓకే. సో నిఫ్టీ వచ్చేసి కూడా సేమ్ అండి. స్లైట్లీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అక్కడనే మార్కెట్ కన్సల్టేషన్ అయింది. సో మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇందట్లో బ్రేక్ చేయలేకపోయింది. ఓకే. మళ్ళీ మార్కెట్ అప్సైడ్ ఇచ్చింది. సో ఇక్కడ చూస్తే కూడా మీకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయిందండి. సో ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఏదైతే ఉందో సో ఇక్కడ బై చేశారు. ఈ లాస్ట్ బీటీఎస్టీ కానీ లాస్ట్ మూమెంట్లో ఎవరైతే గ్యాప్ అప్ అయితే బై చేశారు. స్లైట్లీ రేపు వాళ్ళకి కొంచెం వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి ఒక ఫ్లాట్ కానీ స్లైట్లీ గ్యాప్ డౌన్ అయితే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ ఉందండి. అప్సైడ్ మూమెంట్ వచ్చి 23,250 అండి. ఒకవేళ మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ ఉండాలంటే మాత్రం ఈ 23,000 బ్రేక్ డౌన్ అయితేనే ఫర్దర్ సెల్లింగ్ ఉందండి. అది కూడా గ్యాప్ డౌన్ అయ్యి వెళ్ళాలి. గ్యాప్ డౌన్ కాకుండా స్లైట్లీ గ్యాప్ అప్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా సో మార్కెట్ రేపు అప్సైడ్ ఉంటుందండి. సో మార్కెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 23,250. సో మార్కెట్లో మనకు నిఫ్టీ వచ్చేసి క్లారిటీగా ఉంది. ఒకవేళ లేదు డైరెక్ట్ గ్యాప్ అప్ అయిందంటే మాత్రం 23,250 నుంచి ఫస్ట్ సెల్లింగ్ వస్తుంది. సెల్లింగ్ వచ్చేసి మార్కెట్ ఈ రేంజ్ బాగుంలో ఉంటుంది. సో నిఫ్టీ ఏం జరిగితే సెన్సెక్స్ కూడా అదే బిహేవియర్ చేస్తే కాబట్టి సెన్సెక్స్లో కూడా మనకు క్లియర్ కట్గా మనకు డబ్ల్యూ ప్యాటర్న్ అనేది కనిపిస్తుంది. సో ఈ హై అయితే ఎవరైతే బై చేశారు హై ఏవో సో మార్కెట్లో రేపు ఫ్లాట్ కానీ స్లైట్లీ గ్యాప్ అయితే మాత్రం ఫస్ట్ మార్కెట్ వీళ్ళకి వార్నింగ్ ఇచ్చేసి మళ్ళీ అప్సైడ్ మూమెంట్ ఉంటాయండి. అప్సైడ్ మూమెంట్ వచ్చేసి 26,700. సో మార్కెట్లో ఒకవేళ నెట్ గ్యాప్ అయితే మాత్రం వెయిట్ చేయండి. 77,000 కానీ మళ్ళీ సెల్లింగ్ వస్తుంది. దీంట్లో గ్యాప్ అప్లో మాత్రం ఎటువంటి ట్రేడ్ చేయకండి. ఉంటే మ్యాక్సిమం సెల్ సైడ్ ఉండండి. మీకు 1:1 కానీ 1:2 ప్రాఫిట్ వస్తే తీసుకొని ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే ఇక్కడ మార్కెట్లో టార్గెట్స్ ఇక్కడ సెల్లర్స్ అనేటికి వీళ్ళు అప్పుడే ఎగ్జిట్ అవ్వరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఎనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.